ఆయన నిన్ను ఆదుకునే దేవుడు. లేఖనాల్లో చాలా మాటలు ఉన్నాయి. నీ కుడి చేతితో నీవు నన్ను ఆదుకున్నావు ప్రభువా, నీ సాత్వికము నన్ను గొప్ప చేసిన అనే మాట కీర్తనకారుడు రాశాడు. దేవుడు తన కుడి చేతిని మనకు అందించి మనల్ని ఆదుకునే దేవుడు అట ఆయన. చూడండి, ఎవరైనా గోతులో పడిపోయిన వ్యక్తికి గోతి పైన ఉన్న వాళ్ళు చెయ్యిచ్చు పైకి లాగినట్టు బయటకు వస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో కొంతమంది తెలియక రకరకాల గుంటల్లో గోతుల్లో పడిపోతుంటారు. ఎవరు మాకు సహాయం చేస్తారని కనిపెడుతుంటే ఎవరో ఒకరు వెళ్ళి వాళ్ళకి సహాయం చేసి బయటికి లాగుతారు. ప్రభువు కూడా నాశనకరమైన గుంటలో నుండి జికటగల దొంగ ఊబుల్లో ఇరుక్కుపోయిన మనలను తన చేయిచి పైకి లాగాడు ఆయన. యేసు ప్రభువును అంగీకరించడం అనేది దిగిపోవడం కాదు. కొంతమంది తెలియక మీరు యేసు ప్రభు మతంలో దిగిపోయారట కదండి అని అడుగుతారు. దిగిపోవడం కాదు ఇది. దిగిపోయిన మనల్ని యేసయ్య పైకి లేవనెత్తాడు ఆయన. అంతకుముందు మతాల్లో, కులాల్లో, రకరకాల పాపాల్లో దిగిపోయి ఉన్నాం మనం. యేసు ప్రభు వచ్చింది దింపడానికి కాదు, ఆయన లేవనెత్తడానికి వచ్చాడు ఆయన. ఏ పాపపు గుంట్లో నువ్వు పడిపోయి ఉన్నావో, ఏ అక్రమమైన జీవితంలో పడిపోయి ఉన్నావో, నేను లేవనెత్తాలని ప్రభు ఇష్టపడుతున్నాడు.